పార్టీ తరఫు నిలబడినాడు, వాడు ఓడిపోయినాడు, వాడు ఏం కాదా? వాడు ఏం కాదా చెప్పండి. అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అమ్మా ఏంటి చూసేది, ఏం చూసేది? అదే అప్లోడ్ ఎట్లా చూసినావో అదే చూడాలని కోరుకుంటాను. గుర్తుందని ఏమన్నా నీ ఊరిలో కలిపి అమ్ముతాడో దాంట్లో ఎలకో గిల్కో పట్టి పోయింటుంది. నాకు ఎవడో కలిపేవాడు ఎలకబడింది నాకు సంబంధం అంటావా నువ్వు? ఏమయ్యా నా సంబంధం అంటావా నువ్వు? కొంచెం కూడా అమ్మయ్యా నాయన అమ్మయ్య ముక్కుతావు మామూలుకి నీకు అనుభవం మహామహారీలంతా నీ ముందర ఇది కాదు అమ్మయ్య నీకు మర్యాద కాదు. చిన్న పిల్లలు పుట్టిన పిల్లలు కూడా ఇది అవుతారు. ఉన్నాయి ఎందుకు ఎందుకు ఇస్తారు అమ్మాయి కావాలండి అమ్మయ్యా. రాంగ పోటీ మా కళ్ళ ముందు చేస్తారని నీకు రా ఎవరు మా వ్యక్తిగతంగానే ఉంది. మూడు కూడా అవసరం లేదు, ఇంకో మూడు అవసరం లేదు. నువ్వు అంటావు కదా యా గుడి దగ్గర పోతావు ప్రమాణం చేస్తా. మా తమ్ముడు మీ నాన్న ఇక్కడ పుట్టుకోనింటే రా యా గుడి దగ్గర ప్రమాణం చేస్తావా? రా నీ కళ్ళ దగ్గర ఉంది కదా రా. వరప్రసాద్ పెట్టింటే హరిప్రసాద్ మీద పెట్టు. అంటే నీ కోసం 2019 ఇంట్లో కూర్చుంటే వాడు మొత్తం మండలం అంతా డోర్ టు డోర్ తిరిగి చేసి తప్ప అవసరం లేదమ్మా, అవసరం లేదు. నాకేం అవసరం నీతో మాట్లాడే ఎవరు అడిగిందా? నువ్వు కేసు పెట్టావు రాజకీయ అమ్మని అవసరం నాకేమమ్మా? నువ్వు సైజనాథ్ మంత్రిగా ఉన్నాడు, మర్డర్ కేసు పెట్టిందే భయపడలేదు. నీ కుటుంబం ఎస్సీ యాక్ట్ కేసు కూడా భయపడదు. ఇంకో 10 పెట్టుకోండి, ఇంకో 10 కేసులు పెట్టుకోండి. అందరూ భయపడితే సైజనాథ్ ఉన్నాడు, మర్డర్ కేసు ఒకటి, ఇంకో కేసు ఒకటి, ఇంకో ఒక 10 కేసులో 4 కోట్లు కొడితే ఎదురు నిలబడి వాడు మన నా మనలో స్థానం లేకుండా చేసి పంపించిన ఎంపీటీకి గెలిపించి జెడ్పీటీసీ గెలుచుకోవాలంటే అట్లా ఉంటుంది 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి నాకే నీ కేసు కాదు, నీ కేసు నాకేమి ఇంకో 10 పెట్టుకో, ఇంకో 10 పెట్టుకో కేసులు. ఇప్పుడు చెప్తాను కదా ఇంకో 10 పెట్టుకో. ఇట్లా చూస్తూ చాలా మంది ఇంట్లో కేసులు ఇప్పుడు కూడా అవునా? ఇప్పుడు కూడా మళ్ళీ మేము నిస్సాయ స్థితిలో ఉంటాం. తీసేమని అడిగినోడు ఎవడు నిన్ను? తీసేమని అడిగినోడు ఎవడు? తీసేయమని అడిగినోడు నిన్ను? తీసేమని అడిగేవాడు ఎవడు? ఇది కాదు మర్డర్ కేసు పెట్టి పోరాడతా, కాదు మర్డర్ కేసు పెట్టి పోరాడతా. నువ్వు పెట్టేది ఎవరు? అది కాదు ఇది తిన్నావు. ఊరు తరిగేదంతా డోర్ టు డోర్ నిలబడితే డోర్ పైపై తిరిగితే డోర్ టు డోర్ 33 ఊర్లు ఉంటే 33 ఊరు డోర్ టు డోర్ తిరిగినాడు. చూడమ్మా నేను చెప్తాను ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా చెప్తాను. నువ్వు నాన్నమంటే పుట్టినోని పేరు మీద పెట్టు. పాపం నువ్వు వచ్చి ఎవరో నడుపుతా అంటే పాపం ఉంటారు. ఇప్పుడు నీ వయసుకి నేను బయట వచ్చి నడుపుతా అయ్యమ్మా ఊరుకుంటున్నావు అయిపోయింది. నువ్వు కేసు పెట్టావు మేము పోరాడతాము. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా అదే ఉంటుంది నీకు. నువ్వు ఒక ఆడపాపవి, మా మాతో నీకు అభద్రత బాగుంటుంది. వద్దు ఎవరితో నీకు భద్రత బాగుంటుందో ఒక్కొక్కరు చేసుకో, ఎవరితో చేసుకోపో అనవసరము. నీకు అభద్రత బాగుంటుంది కదా శ్రీనివాస్ రెడ్డి కేసు పెట్టిండేది. నేను అడుగుతా ఇప్పుడు వీళ్ళకి, నేను కూడా కడుపు అన్నం తింటా, కడుపు అన్నమే తినేది, నేను వేరేదేం తినను. కాబట్టి జనంలో పోతే నేను ఓటు అడిగితే సిగ్గు లేదా నా కొడుకు నీ తమ్ముడిని కేసు పెడతా. నీకు కొంచెం జ్ఞానం ఉందేనా? నువ్వు మళ్ళీ ఓటు అడిగి వచ్చే ఉంటావు. నాకు అవసరం లేదు, నేను చేయను. నేను కూడా మనిషినే. ఆ రక్తపడుతున్న తమ్ముడిని తిని కేసు పెట్టే నీ కోసం నాకేం అవసరం ఉన్నా? హిందువులు తిరిగి ఓటేమన్నా నాకేం అవసరం? నాకేం అవసరం? చెప్పు సమాధానం ఉన్నా? నీ తమ్ముడి మీద కేసు పెడితే నువ్వు ఉంటావా? నువ్వు చేస్తావా? పెట్టే కేసు ఉంది మళ్ళా పోలీసులు ఏమని చెప్తే కూడా అన్ని వద్దు. మాట్లాడదలుచుకోలే ఆల్రెడీ అయిపోయింది. కాము లేదు మళ్ళీ ప్రెజర్ పెట్టారు. నాకే డిఎస్పీ ఫోన్ చేసి ఊకే ప్రెజర్ పెట్టాను. నేను ఆపదని నేను అడిగినాను తీసేమని. నేను అవ్వదునా అడిగినా పోలీసు వాళ్ళని బుక్ చేసి కోర్టు పెట్టేసి కోర్టు పెట్టాను. కోర్టు తిరుగుతాను. దాని గురించి చేసి పెట్టాను. నేను మంచిగా అమ్మా నువ్వు పెట్టిన కేసు నీ వెనకలు వచ్చి నువ్వు మాట్లాడుకోమా. చోటు పెట్టుకోపో, ఇంకోటి పెట్టుకోపో. భయపడేవాడు డైరెక్ట్ కంప్లైంట్. ఇంక మళ్ళీ ఏందన్నా డైరెక్ట్ ఏం పేరు టికెట్ వచ్చిన పేరు ఏం పేరు
టికెట్ వచ్చిన ఏం పేరన్నా ఇన్సిడెంట్ అన్నా అదే నీకేం లాయరే కదా మీరు కూడా కంప్లైంట్ చూసి కొట్టాలా నీకు ఎఫ్ఐఆర్ పెట్టాలా నీకు చెప్పంటున్నా అరే ఏం జరుగుతుంది పోలీసు తెలుసు డిఎస్పీ తెలుసు నువ్వు ఫ్రాడ్ కేసు పెడతావు అని అవన్నీ అందరికీ తెలుసు